అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలకు కర్నూలు జిల్లా ఓర్వకల్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా సమాధానమిచ్చారు. తాను సీమ ప్రాంతం వాడినేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధి విషయంలో విమర్శకులు ఎవరైనా చర్చలకు రావాలని సవాల్ విసిరారు. నేను సవాలు విసురుతున్నా. ఆ రోజు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. రాయలసీమని అభివృద్ధి చేసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేనే అభివృద్ధి చేశా. మళ్లీ సస్యశ్యామలం చేసే బాధ్యత నేనే తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎక్కడ అన్యాయం జరిగిందని అడుగుతున్నా. ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ, IIIT, అదే మారిగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్, అదే మారిగా తంగడంచలో ప్రాసెసింగ్ యూనిట్స్ గాని ఎన్నో ప్రారంభించాం. మీ కాలంలో ఏం జరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అభివృద్ధి చేస్తా ఉంటే ఓర్వలేక కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. రాయలసీమ పైన ఎప్పుడైనా మీ కనికరం ఉందా అని అడుగుతున్నా. ఈ రోజు రాయలసీమ అభివృద్ధి కాకుండా పోవడానికి కారణం ఇక్కడుండే రాజకీయ నాయకులు, అదే మారిగా వీళ్ళంతా పెత్తందారీ వ్యవస్థ పెట్టుకొని అభివృద్ధికి అడ్డుపడుతూ ఎవరైనా ఇండస్ట్రీ వస్తే వాళ్ళని ఎన్నో బాధలు పెట్టి సమస్యలు సృష్టించి ఇండస్ట్రీస్ రాకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతిరోజు మాట్లాడే నాయకులు నేను రాయలసీమ వాడిని కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా మీరే చెప్పండి. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. నా జీవితంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు రాయలసీమకు అన్యాయం జరగదు తమ్ముళ్ళు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.